అసలు ఎంత ఘోరంగా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు వాళ్ళని పరామర్శించడానికంటే రండి చూసుకుందాం, ఎలా వస్తారో చూస్తాం అని మాట్లాడతారు. ఎమ్మెల్యేగా ఉన్న ఆవిడ ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయింది అనుకుంటా. ఎమ్మెల్యే చేసినందుకు ప్రజలకి సర్వీస్ చేయి, నువ్వు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చు, అంతేగాని ఒక రౌడీలాగా గూండాలాగా మాట్లాడితే చూస్తూ ఊరుకుంటారు అనుకున్నావా? ఏం చేయగలిగావు? వచ్చాడుగా జగన్, జగన్ వెనక సముద్రంలో జనం వచ్చారు. ఏం చేయగలిగారు మీరు మీ పోలీసులు? ఈరోజు అడుక్కుంటున్నారు, సార్ రూట్ మార్చి రండి సార్, మా ఉద్యోగాలు పోతాయి సార్, జనాలు నిలవట్లేదు సార్ అని చెప్పి. అది జగన్. జగన్ అంటే బ్రాండ్, జగన్ అంటే ఎమోషన్. జగన్ కోసం ప్రాణాలు ఇవ్వడానికి అందరం సిద్ధంగా ఉన్నాం. మీరు భయపడితే భయపడే వాళ్ళు ఇక్కడ ఎవ్వరు లేరు. మీరు ఎంత భయపడితే అంత రెట్టింపుగా జనాలు వస్తారు జగనన్న వెనక. మీరు ఈవీఎంలతో గెలిచారనేది ప్రతి సందర్భంలో కూడా ప్రూవ్ అవుతూనే ఉంది. జగన్ ఇంట్లో కూర్చుంటే రా జగన్ బయటికి, నీకు భయం వేస్తుందా, ధైర్యం ఉంటే రా అంటారు. బయటకు వస్తేమో పోలీసులతో అడిగించుకుంటారు, అటు వెళ్ళరా ఇటు వెళ్ళరా, ఆ టైంకి రారా ఈ టైంకి రారా. అంత భయం ఉన్నప్పుడు ఎందుకు సవాళ్ళు చేస్తారు రమ్మని? ఈరోజు మీరు రూట్ మారిస్తే మేము మారమని చెప్పడానికి చంద్రబాబు నాయుడు లోకేష్ కాదు, జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేది ఈరోజు జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శించడానికి, వాళ్ళకి అండగా నిలబడటానికి వస్తున్నారు. కాబట్టి మీరు ఏ రూట్లో రమ్మన్నా ఆయన వస్తారు, ఆయనకి ఇబ్బంది లేదు. ఆయన ఎటు వస్తే జనంది అదే రూటు, అలాగే జగనన్న వెనక వస్తారు. అది మీరు తెలుసుకోవాల్సిన విషయం. పోలీసులు కనుక ఇలాగే ఈ అధికార కూటమిని నమ్ముకొని రూల్స్కి విరుద్ధంగా పనిచేస్తూ వాళ్ళకు అండగా నిలబడి ఈరోజు అపోజిషన్ లీడర్ల మీద దాడులు చేయిస్తే భవిష్యత్తులో మీ అందరినీ కాపాడటానికి ఆ కూటమి ప్రభుత్వం నాయకులు రారు. ఆ విషయాన్ని తెలుసుకొని రూల్స్కి అనుగుణంగా పనిచేయమని హెచ్చరిస్తున్నాం.